రాజకీయాలు ఇప్పుడు ఉప్పు నిప్పుగా మారాయి. అధ్యక్షుడి నిర్ణయాలు ఒకవైపు, దేశ అత్యున్నత న్యాయస్థానం సందేహాలు మరోవైపు. ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు ఆయన అధికారాన్నే ప్రశ్నించే స్థితికి వచ్చింది. ట్రంప్ చెబుతున్న లక్షల కోట్ల ఆదాయం మాటేమిటి? మరి ప్రజలకు ఇస్తానన్న ఆ $2,000 డివిడెండ్ హామీ సంగతేంటి? ఆగ్రహంతో రగిలిపోతున్న అధ్యక్షుడి మాటల్లోని అసలు సారాంశం ఏమిటి? సుంకాల చిక్కుముడిని సుప్రీంకోర్టు ఎలా విప్పబోతోంది? వాచ్ ద స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం వంటి వస్తువులతో పాటు పలు ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తూ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. విదేశీ వస్తువులపై అధిక పన్నులు వేయడం ద్వారా అమెరికన్ కంపెనీలకు మద్దతు ఇవ్వాలని, తద్వారా స్థానిక ఉద్యోగాలు, వ్యాపారాలు పెంచాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను, దేశీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని, దీనివల్ల అమెరికన్ వినియోగదారులపై ధరల భారం పడుతుందని అనేక వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. దీంతో ట్రంప్ నిర్ణయాలకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సుంకాల విధింపును వ్యతిరేకిస్తూ దాఖలైన కీలక పిటిషన్లను ఇటీవల అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు లేవనెత్తిన ప్రశ్నలు సంచలనం సృష్టించాయి. దిగుమతి సుంకాలను మార్చడం లేదా కొత్త పన్నులు విధించే విషయంలో అత్యవసర చట్టాల ద్వారా అధ్యక్షుడికి అపరిమితమైన, తిరుగులేని అధికారాలు నిజంగా ఉన్నాయా అనే ప్రధానమైన ప్రశ్నను న్యాయస్థానం లేవనెత్తింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం వాణిజ్యం, పన్నులకు సంబంధించిన చట్టాలను రూపొందించే అధికారం ప్రధానంగా కాంగ్రెస్ కు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాలను అతిగా ఉపయోగిస్తున్నారనే వాదనలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు బలం చేకూర్చాయి. సుప్రీంకోర్టు సందేహాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదంతా హాస్యాస్పదంగా అనిపిస్తుంది, అసలు ఏం జరుగుతోంది అంటూ ఆయన తన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. సుంకాల విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఆయన నేరుగా మూర్ఖులు అని విమర్శించారు. సుంకాల కారణంగానే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతోందని, రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని, ద్రవ్యోల్బణం దాదాపు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక పురోగతికి సుంకాలే ముఖ్య కారణమని, అమెరికాలోని వ్యాపారాలు మళ్లీ తిరిగి వస్తున్న విషయం సుప్రీంకోర్టుకు తెలియదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తన సుంకాల విధానం ద్వారానే దేశానికి లక్షల కోట్ల డాలర్ల ఆదాయం సమకూడుతోందని ట్రంప్ ప్రకటించారు. ఈ అదనపు ఆదాయాన్ని దేశ ప్రజలకి తిరిగి పంచుతామనే సంచలన హామీని ఆయన ఇచ్చారు. డివిడెండ్ కింద అధిక ఆదాయం ఉన్నవారిని మినహాయించి మిగిలిన ప్రతి అమెరికన్ పౌరుడికి కనీసం $2,000 చెల్లిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిధులతో త్వరలోనే దేశంపై ఉన్న $37 ట్రిలియన్ల అప్పును చెల్లించడం కూడా మొదలు పెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సుంకాల వల్ల దేశం ఎంత ధనికమైందో చెప్పడానికి ఈ డివిడెండ్ హామీని ఒక ఉదాహరణగా ఆయన చెప్పారు. తన అధికార పరిధిపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేయడాన్ని ట్రంప్ గట్టిగా తిప్పికొట్టారు. ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసినందుకు లేదా వారికి వాణిజ్య లైసెన్స్ ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడికి పూర్తి ఆమోదం ఉంది. అలాంటప్పుడు దేశీయ ప్రయోజనాల కోసం విదేశాలపై సాధారణ సుంకాలు విధించడం సాధ్యం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇది చాలా సాధారణమైన అంశమని, ఇందులో న్యాయపరమైన సందేహాలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలు ఏళ్ల తరబడి అమెరికన్ వస్తువులపై సుంకాలు విధిస్తున్నప్పుడు తాము వేయకపోవడం అవివేకమని, అందుకే ఈ చర్యలు తీసుకున్నామని ఆయన సమర్థించుకున్నారు. ప్రస్తుతానికి సుంకాల వివాదంపై తుది తీర్పు సుప్రీంకోర్టు రిజర్వ్లో ఉంచింది. ట్రంప్ దూకుడుగా తీసుకున్న వాణిజ్య నిర్ణయాలు, అధ్యక్షుడికి ఉన్న అధికారాల పరిధిపై న్యాయస్థానం ఇచ్చే తీర్పు చారిత్రకమైనదిగా మారనుంది. ఈ తీర్పు అమెరికా ఆర్థిక భవిష్యత్తును, ప్రపంచ వాణిజ్య విధానాలను, భవిష్యత్తు అధ్యక్షుల అధికారాలను కూడా ప్రభావితం చేయనుంది. సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్ ప్రభుత్వానికి పచ్చజెండా చూపుతుందా, లేక ఆయన అధికారాలకు కళ్లెం వేస్తుందా అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కీలక పరిణామం.